అక్క, ఇప్పటికైనా నా మాట విను. లేనిపోని గొడవల్లో తల దూర్చి ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇంతటితో ఆపేయక్క ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఫైనల్ గా ఏమంటారు? సీతారత్నం రేపు వాళ్ళిద్దరినీ కోర్టులో కూతురులుగా తన తర్వాత ప్రాపర్టీ టేక్ ఓవర్ చేస్తారన్నట్లుగా డిక్లేర్ చేస్తుంది. అదే గనక జరిగితే మన కేసు ఓడిపోవడం ఖాయం. అందుకే వాళ్ళసలు కోర్టుకే రాకుండా చేయడం చాలా మంచిది మేడం. వాళ్ళు కోర్టుకు రాకుండా ఉండడం అనేది జరగని పని. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మేడం. కానీ వాళ్ళని కోర్టుకు రీచ్ అవ్వకుండా మీరు చూసుకోండి. కోర్టులో ఏం వాదించాలో నేను చూసుకుంటాను. అర్థమైంది. సామదాన భేద దండోపాయాలు అంటారు. మంచికి మాటకి డబ్బుకు కూడా లొంగకపోతే చివరి ఆప్షనే కరెక్ట్. మీరు ప్రాపర్టీ నాకు దక్కేలా ఎలా వాదించాలో, ఏ లాజిక్ పాయింట్ పట్టుకోవాలో ప్రిపేర్ అవ్వండి. మీ ఆర్గ్యుమెంట్ నెగ్గేలా వాళ్ళసలు కోర్టుకే రాకుండా నేను చూసుకుంటాను. ఓకే మేడం. మహి, కోర్టులో ఏం చెప్పాలో అంతా గుర్తుంది కదా? గుర్తులేదు. ఏ ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టుకున్నట్టు ఒక స్లిప్ పెట్టుకోమంటావా? మహి, టేక్ ఇట్ సీరియస్, ఓకే? అక్క ప్లీజ్, అసలే ఫుల్ టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. బయలుదేరదామా? అమ్మా మీరెక్కడికి? లాయర్ గారు మిమ్మల్ని కోర్టుకు రావద్దని చెప్పారు కదా? చెప్పారు, కానీ మీ ఇద్దరిని ఒంటరిగా కోర్టుకు పంపించడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నేను బయలుదేరాను. అమ్మా వద్దమ్మా, మేం మేనేజ్ చేసుకోగలము. మీరొస్తే ఏదో ఒక ప్రశ్నలు అడిగి ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా. పర్లేదమ్మా, ఏమడిగినా నేను సమాధానం చెప్తానులే. అంతకంటే ముందు మరోసారి ఆలోచించుకోమ్మా. అమ్మఒడి కోసం మీరు చెప్పబోయేది ఏ సమస్యనైనా తీసుకురావచ్చు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను ఇక్కడితో ఆపేద్దాం. లాయర్ గారికి, కోర్టుకి నేనేదో ఒకటి చెప్పుకుంటాను. విన్నావు కదా, ఆవిడ ఎలాంటి ఫోర్స్ చేయడం లేదు. మరి నువ్వెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? ప్లీజ్ అక్క, డ్రాప్ అయిపోదాం ప్లీజ్. మహి, నువ్వు కామ్గా ఉండవే. అమ్మా మేము కోర్టుకు వెళ్తున్నాము అంతే. మీరు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అంతే. ఇక దీని గురించి ఎలాంటి డిస్కషన్స్ వద్దు. అది కాదక్క. మహి, నా మీద ఒట్టేసావు గుర్తుందా? కామ్గా పద, వెళ్ళొస్తామమ్మా. మహి, గోల్డ్ కొరకడం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను కదా. టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదక్క. నేనున్నాను కదా, దేనికి నీకు టెన్షన్? కాన్ఫిడెంట్ గా నేను చెప్పింది చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావో ఏంటో. మహి, నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి నాన్నకి ఎన్ని అబద్ధాలు చెప్పలేదు? స్కూల్లో హోంవర్క్స్, అసైన్మెంట్స్ చేయకుండా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేదు? అలాగే ఇది కూడా. అవంటే చిన్న చిన్న అబద్ధాలక్క. దొరికితే మహా అయితే గోడ కుర్చీ వేయిస్తారంతే. కోర్టులో దొరికితే ఖచ్చితంగా జైల్లో పెడతారక్క. నీ టెన్షన్స్ కాస్త పక్కన పెట్టి కోర్టుకు వెళ్లేంత వరకు కామ్గా ఉండవే. నేనైనా ప్రశాంతంగా ఉంటాను.
ఇదేంటండి ఈ రూట్ లో వెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ మేడం. షార్ట్ కట్టా? ఇక్కడ నుంచి ఏ షార్ట్ కట్ లేదే. హే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ఇదే షార్ట్ కట్ మేడం. అక్క నాకు భయంగా ఉంది. హలో, పని అయిపోయిందా? జస్ట్ మేడం. వాళ్ళని మన గోడంలో లాక్ చేశాను మేడం. వాళ్ళున్న రూమ్ లో ఆల్రెడీ జామర్ని ఫిక్స్ చేశాను మేడం. కోర్టు టైం అయ్యే వరకు వాళ్ళెవరిని కాంటాక్ట్ చేయలేరు మేడం. వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలిసే అవకాశమే లేదు మేడం. వెరీ గుడ్. నీకు కావలసిన డబ్బు నీ ప్లేస్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. హలో లాయర్ గారు, చెప్పండి. సీతారత్నం గారు, కోర్టు హియరింగ్ కి టైం అవుతుంది. మీ పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? వాడు బయలుదేరి చాలాసేపు అయిందండి. ఈ టైంకి వచ్చేసి ఉండాలి. లేదండి, నేను కోర్టు బయటే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు రానేలేదు. ఈ రోజు వాళ్ళు గనక కోర్టుకు హాజరు కాకపోతే మనం కేసు ఓడిపోవడం ఖాయం. లేదు లాయర్ గారు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడే కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుని చెప్తాను. సరే సరే, త్వరగా చేయండి, వెయిట్ చేస్తుంటాను. అలాగే. అక్క అక్క నాకు భయం వేస్తుంది అక్క. కంగారు పడకు మహి. ఫోన్ లో సిగ్నల్స్ లేవేంటి? భగవంతుడా, ఇద్దరు ఫోన్లు కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో. హలో సీతారత్నం గారు. లాయర్ గారు, పిల్లలిద్దరు ఫోన్లు కలవడం లేదండి. కోర్టుకి బయలుదేరారు. మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉందండి. మరైతే ఇప్పుడు ఎలా అండి? వాళ్ళు ఇక్కడికి రావడం చాలా అవసరం. ఎలాగోలా వాళ్ళ జాడ తెలుసుకోండి, లేదంటే కేసు ఓడిపోతాం. కేసు ఓడిపోయినా నాకు బాధ లేదు లాయర్ గారు. వాళ్ళు క్షేమంగా ఉంటే అంతే చాలు. సరేనండి, మీరు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి. నేను వాయిదాకి ప్రయత్నిస్తాను. సరే లాయర్ గారు, ఒకవేళ వాళ్ళు కోర్టుకొస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరేనమ్మా. భగవంతుడా, నా పిల్లలకి ఏం కాకుండా చూడు. వనజా, కాస్త పిన్నిని చూసుకుంటూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. మహి, ఏడవకే, నేనున్నాను కదా. మనల్ని చంపేస్తారేమో అని నాకు భయంగా ఉందక్క. అలాంటిదేమీ జరగదు మహి, నువ్వు భయపడకు. మనల్ని కోర్టుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ఇలా చేస్తుంటారంతే. నువ్వు ధైర్యంగా ఉండు.